ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై రామకృష్ణ. మనం ఇప్పుడు భగవంతుని చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చూద్దామండి. సో మనకు మార్గాల గురించి అవసరం ఎవరికి ఉంటుంది అంటే, అసలు చేరుకోవాలా, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడా, చేరుకుంటే ఏం లాభము, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ మార్గాల గురించి ఆలోచన చేస్తాం కదా. సో మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ విషయం అనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నాం అనమాట. సో కాబట్టి భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. భగవంతుడు ఎన్నో రూపాల్లో ఉన్నాడు. అందరికీ ఎవరికి నచ్చిన రూపాల్లో వాళ్ళు ఉపాసన చేయొచ్చు. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పేం లేదనమాట. మనం అందరం కూడా అక్కడ రీచ్ ఇప్పుడు దీనికి ఎలా చెప్తారు ఉపమానము అంటే, ఇప్పుడు మనం అప్స్టేర్ ఉంది. అప్స్టేర్ మీదకి వెళ్ళడానికి మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు, లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లేదా ఒక తాడు కట్టుకొని వెళ్ళొచ్చు. ఎలా అయినా మనము చేరుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా నేను పాటిస్తున్న మార్గమే గొప్ప అని మనం ఎప్పుడూ అనుకోకూడదు అనమాట. అందరికీ అర్హత ఉంది. భగవంతుని రీచ్ అవ్వడానికి అందరికీ అర్హత ఉంది. కాబట్టి ఎవరు ఏ మార్గంలో వచ్చినా పర్వాలేదు. వేరే వాళ్ళ మార్గం గురించి మనం క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. మన మార్గంలో మనం వెళ్తూ ఉండొచ్చు. లేదు వేరే మార్గంలో ఏదైనా ఇంకా కొంచెం మంచి విషయం ఉంది అంటే దాన్ని స్వీకరించవచ్చు. అలా చేద్దాం, సరేనా? కాబట్టి వేదాంతానికి వాదంతో పని లేదని కూడా అనుకున్నాం కదా. మనం ఎప్పుడైతే భగవంతుని మార్గంలో బిజీగా ఉంటామో అప్పుడు మనం అనవసరమైన వాదనలు వాటిలో టైం వేస్ట్ చేయమన్నమాట. అదంతా మనకు టైం వేస్ట్. ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళకు ఒక నమస్కారం పెట్టేసి, సరే అండి మీరు అనుకున్నది కరెక్ట్ అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు 4 మార్గాలు ఏమున్నాయి? 4 మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి. మొదటిది కర్మయోగము, రెండవది భక్తి యోగము, మూడవది రాజయోగం. రాజయోగాన్ని ధ్యానయోగం అని కూడా అంటారు. నాలుగవది జ్ఞానయోగం. సో కాబట్టి ఈ మార్గాల గురించి కొంచెం కొంచెంగా చూద్దాము. ఎలాబొరేట్గా తర్వాత ఇంకొక వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ కర్మయోగం అంటే ఏమిటి? మనం అందరం సంసారంలో ఉన్నాము. నిత్యం మనం ఏదో ఒక కర్మ చేయాల్సిందే. మనకు ఆఫీస్కి వెళ్ళడం అయితేనేమి, ఇంకేదైనా బిజినెస్లో అయితేనేమి, లేదా ఒక ఇల్లాలుగా ఉన్నారు, ఒక స్టూడెంట్గా ఉన్నారు, ఎవరైనా వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సిందే. సంసారంలో ఉన్నాం కాబట్టి. అయితే ఆ చేసేటప్పుడు ప్రతి కార్యాన్ని భగవంతుని కోసం చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేస్తూ వెళ్తే, చేయడమే కాకుండా ఫలితాన్ని ఆశించకూడదండి. కర్మయోగంలో ముఖ్యమైన పాయింట్ ఇదే అనమాట. ఫలితం అదేంటండి, ఫలితం ఆశించకపోతే ఎలా ఎఫర్ట్స్ పెడతాము అంటే, ఎఫర్ట్స్ పెట్టాలి, వెళ్ళే జర్నీని ఎంజాయ్ చేయాలి. కానీ ఫలితాన్ని మాత్రం తండ్రి నీకే వదిలేస్తున్నాను, నువ్వేమి ఫలితం ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వు, నువ్వేమి ఇచ్చినా అది నేను స్వీకరిస్తాను మనస్ఫూర్తిగా అనేటువంటి భావంతో కనుక మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళామంటే అదంతా మనం చేసే పని మొత్తం యోగం లాగా మారుతుంది అనమాట. సో కాబట్టి నేను కూడా చాలా మందిని అబ్జర్వ్ చేశాను. కొంతమంది, ఒకతను ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండే అతను కూడా చక్కగా చాగంటి గారి ప్రవచనాలు వింటూ అతను బిజినెస్ చేస్తున్నాడు. ఇంకొక శారీస్ షాప్లో ఒక ఆమెను చూశాను, ఉప్పాడలో పట్టు శారీస్కి వెళ్ళినప్పుడు. ఆమె కూడా బాబా సచ్చరిత్ర చదువుతూ, మధ్య మధ్యలో కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ, మధ్య మధ్యలో చదువుతూ చక్కగా ఆమె జీవితాన్ని అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అదే కర్మయోగం అనమాట. సో ప్రతి పనిని భగవన్మయం ఎలాగా చేసుకోవాలి అనేది కర్మయోగం అనమాట. సో అట్లా చేసినప్పుడు సెపరేట్గా మనం వెళ్ళి భక్తి చేసుకోవాల్సిన పని లేదు అనమాట. ఈ కలియుగంలో అలా చేసినా కూడా మనం భగవంతుడిని పొందగలము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది? నెక్స్ట్ యోగం భక్తి యోగం. భక్తి యోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా సులభమైనటువంటిది, మరియు ఈ కలియుగానికి సూటబుల్ అనమాట. ప్రతి ఒక్కరు భక్తి చేసుకుంటారు ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక రీతిలో. అందరూ ఇంట్లో ఎంతో కొంత పూజ చేస్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాము. కాకపోతే సరైన మార్గంలో ఎలా చేయాలనేది మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కాబట్టి భక్తి చేసుకోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే. భగవంతునితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. సో ఒక్కొక్కరు రిలీజియన్ వేరు, స్పిరిచువాలిటీ వేరు అనుకున్నాం కదా. అది ఇక్కడ వస్తుంది మనకి ఈ భక్తి యోగంలో. ఈ పాయింట్తో మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే ఊరికే మూర్ఖంగా పూజలు చేస్తున్నామా, లేకపోతే క్రతువులు అయితేనేమి, ఏవైనా సరే ఒక మూర్ఖ పద్ధతిలో చేస్తూ ఉంటే అది రిలీజియన్ అనమాట. సో ఈ భయం ఉంటుంది. ఫస్ట్ భక్తుడికి ఏముంటుంది? భగవంతుని మీద ప్రేమ కంటే భయం ఎక్కువగా ఉంటుంది. ఇది చేయకపోతే ఏమవుతుందో, ఈరోజు ఇది చేయొచ్చా, ఈరోజు ఈ పని చేయొచ్చా, పలానా రాసి వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ సందేహాలు చాలా ఉంటాయి అనమాట. సో భయంతో నువ్వు ఎప్పుడైతే భగవంతుని అప్రోచ్ అవుతున్నావో నువ్వు రిలీజియన్లో ఉన్నట్టు అనమాట. మతం అనేటి మాటలో మంచిది అది కూడా, కానీ దాంట్లో నుంచి స్పిరిచువాలిటీ వైపుగా రావడానికి ప్రయత్నం చేయాలి. స్పిరిచువాలిటీ వైపుగా రావడానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు ఏది జ్యోతిష్యం గురించి కానీ దేని గురించి భయపడవు అనమాట. నీ జీవితం మొత్తం భగవంతుని చేతిలో పెట్టేసావు కాబట్టి నీకు అప్పుడు ఆ భయం అనేది ఉండదు. చక్కగా జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కవాడి గురించి ఆలోచించగలుగుతావు. కాబట్టి భక్తి ఎప్పుడైతే పెరుగుతుందో, భక్తి పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది మనలో.
సో జ్ఞానం పెరిగే కొద్దీ మళ్ళీ భక్తి ఎలా చేయాలో, కరెక్ట్ మార్గంలో ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. సో కేవలం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ప్రతిరోజు ఆఫర్ చేయండి భగవంతునికి అని చెప్తున్నాం. మేము ప్రెగ్నెంట్ ఉమెన్కి చెప్పేటప్పుడు కూడా దేవుడికి అర్పించినటువంటి పదార్థాలని స్వీకరించండి అని చెప్తున్నాము. ఈ ఒక్క విషయం మనము పాటిస్తూ వస్తే కూడా దాంట్లోనే ఎన్నో మిరాకిల్స్ మనం చూడొచ్చు అనమాట. అలా ఒక 3 నెలల పాటు అలా చేస్తూ వచ్చారంటే భగవంతునితో ఆ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. అలా మనం భక్తి యోగాన్ని అలా చేసుకోవచ్చు. సో భక్తి పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగే కొద్దీ భక్తి పెరుగుతుంది. కాబట్టి భక్తి అండ్ జ్ఞాన విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్తారనమాట. ఆ రెండు పక్క పక్కనగా వెళ్తూ ఉంటాయి. భక్తి పెరిగితే జ్ఞానం పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. రెండు కూడా భక్తి పెరిగినప్పుడు జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానము పెరిగినప్పుడు భక్తి పెరుగుతుంది. రెండు ఇంటర్లింక్ అనమాట. సో ఈ 4 యోగాల్లో ఏవైనా ఒక యోగాన్ని ఎంచుకోవచ్చు, లేదా ఏవైనా 2 యోగాలను ఎంచుకోవచ్చు, లేదా మొత్తం 4 యోగాల్ని కూడా కంబైన్ చేసి కూడా మన జీవితంలో మనం జీవించవచ్చు. అలా కూడా మనం భగవంతుడిని చేరుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి 4వది కంప్లీట్ చేసాం. 3వది ఏంటిది? ధ్యాన యోగం కదా. ధ్యాన యోగం అంటే కాన్షియస్ లివింగ్ అనమాట. కాన్షియస్గా ఎలా జీవిస్తున్నాం మనము, ప్రతి పనిని ఒక ధ్యాన మార్గంలో ఎలా చేస్తున్నాము అంటే, ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని మీదే ఉండాలంట మన మనసు అంతా కూడా. భగవంతుని గురించి చింతిస్తున్నారు, భగవంతుని గురించి మాత్రమే ఉండాలి. లేదా ఇంట్లో వంట చేస్తున్నారు, దాని మీదే ఉండాలి మనసంతా. ఏదైనా మన ఆలోచనలన్నీ ఒకే దిశగా ప్రయాణం చేయటాన్ని ధ్యానం అంటారు అనమాట. సో ఆ సంకల్ప వికల్పాలు ఏమీ రాకుండా ఎలా ఉంటున్నాము, మన ఆలోచనలన్నింటినీ భగవంతుని వైపు ఎలా మళ్ళిస్తున్నాము అనేది ధ్యాన యోగంలో మనం చూడొచ్చు అనమాట. ఇలా మనం 4 యోగాల ద్వారా కూడా భగవంతుని చేరుకోవచ్చు. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది, చూద్దాము. అయితే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు, బాగా అడవి మార్గంలో వెళ్తున్నారంట. వెళ్తుంటే బాగా పెద్ద వర్షం వచ్చింది. పెద్ద వర్షం వస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చూస్తే ఒక చిన్న పాడుబడిన ఒక టెంపుల్ కనిపించిందంట వాళ్ళకి. టెంపుల్ కనిపిస్తే అక్కడికి, అది శివుడి టెంపుల్ అంట. వెళ్ళారు. వెళ్తే పైన రూఫ్ అంతా కూడా పడిపోతుందంట వర్షం దెబ్బకి. మొత్తం పెద్ద వర్షం అయితే అదంతా పడిపోతూ ఉంటే అప్పుడు భయపడి ఏం చేస్తారంటే, ఈ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి భక్తులు అనమాట. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ప్లస్ ఒక్కొక్కరు, ఒకరు కర్మయోగం అయితే, ఒకరు భక్తి యోగం అయితే, ఒకరు ధ్యాన యోగము, ఒకరు జ్ఞాన యోగంలో బాగా నిష్ణాతులంట. అయితే ఏమైంది, ఈ పైకప్పు కూలిపోతా ఉందని చెప్పేసి వాళ్ళు నలుగురు వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా అలా హగ్ చేసుకున్నారు అనమాట. మొత్తం నలుగురు వెళ్ళి అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడంట. అంటే ఏమని అర్థము, 4 యోగాల్ని ఎవరైతే చక్కగా కంబైన్ చేసి జీవితాన్ని వెళ్ళదీస్తారో వాళ్ళకి త్వరగా భగవంతుని సాక్షాత్కారము గురువుల ద్వారా జరుగుతుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇలా ఎలా అయితేనేమి మనం ముందు వెళ్ళిపోవాలని వెనకల వాళ్ళని తొక్కేయకూడదు అని కూడా చెప్తారనమాట. సో అందరినీ మెల్లమెల్లగా కలిసి ప్రయాణం చేస్తూ మనము అందరి జీవితాలని సుగమం చేస్తూ మనకున్న నాలెడ్జ్ని అందరితో చర్చించుకుంటూ, అలా సత్సంగాల ద్వారా అయితేనేమి, గురువుల ద్వారా అయితేనేమి మనము ఈ 4 యోగాల్లో ఏదో ఒక యోగాల్లో, లేకపోతే ఒక 2-3 యోగాలను మిక్స్ చేసుకొని మన జీవితంలో ముందంజ వేయచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించవచ్చు అని చెప్తున్నారంట గురువులు. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.